వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మన ప్రైమ్ మినిస్టరు నరేంద్ర మోడీ గారి జాతకం మీద ఒక చిన్న రివ్యూ మళ్ళీను. సో నేను 2018 అంటే 2019 ఎలక్షన్స్కి ముందు 2018లో ఒక వీడియో చేశాను. ఫస్ట్ వీడియో నరేంద్ర మోడీ గారి జాతకం మీద. అప్పుడు అసలు ఆయన స్టేట్ పాలిటిక్స్ నుంచి సెంట్రల్ పాలిటిక్స్కి ఎలా వచ్చారు అండ్ చంద్రమహాదశ ఎలా ఇస్తోంది అనేది చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఆయనకి చంద్రుడు జరుగుతున్నాడు. సో అది నేను చెప్పింది సెకండ్ టైము ఎలక్షన్కి వెళ్ళే ముందు. సో సెకండ్ టైం ఎలక్షన్కి వెళ్ళే ముందు చేసిన చార్ట్లో చెప్పాను నేను, ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది, స్ట్రాంగ్ గవర్నమెంట్ ఏర్పడే పాసిబిలిటీ ఉంది. అయితే థర్డ్ టైం మటుకు మూడోసారి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ కానీ అంత కాంపిటీషన్లోనూ వీళ్ళు సక్సెస్ అవుతారు. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ గవర్నమెంట్ని నిలబెట్టుకుంటారు అని చెప్పాను. ఎందుకంటే కారణము కుజ మహాదశ. సో మీకు కుజ మహాదశ లగ్నములో చంద్రకుజులు. చంద్ర మహాదశ చంద్రుడు యోగకారక ఫర్ స్కార్పియన్స్. అందువలన అందులో చంద్రుడు అంటేనే మనకి ఒక అట్రాక్షను, ఒక కళ అనమాట. అంటే ఈయన కదా మనని అర్థం చేసుకున్నారు, ఈయన కదా మన దేశానికి కావాల్సింది అని. కుజుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అన్ని శక్తులు కలిసి ఎదిరించడం మొదలు పెడతాయి. ఎందుకు? కుజుడంటేనే కాంపిటీషన్ ఫేస్ చేయడం అని అర్థము. అందువలనే థర్డ్ టైం ఎలక్షన్ అనేది చాలా టఫ్ కాంపిటీషన్స్లో జరుగుతూ ఉంటుంది అండ్ అయినా కూడా గెలుస్తారు అని. అదే జరిగింది. మనకి సెకండ్ టైము ఓన్గా ఫామ్ చేశారు గవర్నమెంట్ని బీజేపీ పార్టీ, ఒక్కదాంతో మెజారిటీ వచ్చి. బట్ మళ్ళీ థర్డ్ టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఎన్డీఏ దాంతో వెళ్లాల్సి వచ్చింది. అంటే భాగస్వామ్య పక్షాలతోటే వెళ్లాల్సి వచ్చింది. ఎందుకనంటే ఆ కుజుడు అంటే పీక్లోకి తీసుకెళ్తాడు కాంపిటీషన్ని, కానీ రుచిక మహాపురుష యోగంలో ఉన్న కారణంగా గెలుస్తాడు. అవునండి, మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు అని అంటే, ఎందుకంటే కుజమహాదశ, ఆయన ఉన్నది కుజమహాదశలో. సో మొన్న మనకి ఏమైంది, సిజేపీ పార్టీ అండ్ జెన్జీ మూమెంటు, సో ఇవన్నీ కూడా వచ్చి ఆయనకి క్వశ్చన్. అంటే ముందు 2 టర్మ్స్లోనూ లేని, మనం చూస్తే నోట్బందీ అని, ఆత్మనిర్భర్ భారత్ అని అండ్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇట్లాగా ఆయన తీసుకుంటూ వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ చంద్రుడిలో రైతు ఉద్యమాలు వచ్చాయి. చంద్రుడు అంటే మరి ధాన్యమే కదా మనకి కావాల్సింది, కుజుడితోటే కలుస్తున్నాడు కాబట్టి రైతు ఉద్యమాలు వచ్చాయి. బట్ అది వేరు. ఈ కుజుడు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కుజుడు చతుర్థంలో ఉన్న వక్ర గురువుని చూస్తూ ఉంటాడు. పంచమరాహువు ఫోర్త్లో జరుగుతున్నది కూడా. అంటే ఈ మూమెంట్ అంతా జరిగింది అంతర్దశ ఆఫ్ శుక్రుడు ఎక్కడున్నాడు, దశమంలో శనితో కలిసి వక్రించిన గురువు చూడడంలో. సో ఈ కాంబినేషన్స్ అన్నీ ఏంటంటే క్వశ్చన్ చేయడము అండ్ ఆయన్ని ఇరిటేట్ చేయడము, ఇవన్నీ. అయితే కుజమహాదశ అంటేనే అందులోనూ కుజుడు మేషంలో వేరు, వృశ్చికంలో వేరు. ఏమిటా డిఫరెన్స్ అంటే, మేషంలో కుజుడు అంటే ఇప్పుడు ఒకవేళ మేషంలో కుజుడు ఉన్న వాళ్ళకి కాంపిటీషను ఇట్లాగా ఇటువంటి, అంటే వాళ్ళని క్వశ్చన్ చేసే ఇది వస్తే వాళ్ళ యాక్షన్స్ డైరెక్ట్గా ఉంటాయి. అంటే ఇది వరకు మనం చూసేవాళ్ళం కదా, గవర్నమెంట్స్ లైక్ చేయాల్సినవన్నీ ఓపెన్గా చేయడం అనేది. బట్ వెరాజ్ స్కార్పియన్ అంటే అర్థం ఏంటంటే ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా. ఇప్పుడు ఒక చెట్టుకి పురుగు పట్టింది అంటే మనం పైన మందు కొట్టేసి తగ్గిపోయిందిలే అనుకుంటే కాదు, దాని మొదలు వరకు వెళ్ళి అసలు దాని ఆరోగ్యం పైన మాత్రమే బాగాలేదా, వేరు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే రూట్ లెవెల్లో తెలుసుకుని సరిచేయడము. అది స్కార్పియన్ అంటే వృశ్చికంలో ఉన్న కుజుడితోటి అవుతుంది. ఇక్కడ స్కార్పియన్ కుజుడు లగ్నము అవడం వలన మనం అనుకోవచ్చు ఈ జెన్జీ మూమెంట్ గవర్నమెంట్ని ఇచ్చేసేస్తుంది, నెక్స్ట్ గెలిచేయచ్చు అండ్ సో ఆన్. ఎందుకంటే ఇక్కడ స్కార్పియన్ అయిన కుజుడు అవ్వడం వలన ఏ సమస్యనైనా సరే దాని మూలాన్ని పట్టుకోగలగడం ఆయన ఎక్స్పర్టైజ్ అది. సో కాబట్టి ఇటువంటి సమస్యలని, మూమెంట్లని, జెన్జీ మూమెంట్లని ఆయన 100% ఎక్స్పర్టైజ్తో డీల్ చేయగలరు. కాకపోతే కుజుడు అంటేనే ఆరోభావానికి ఆధిపత్యం ఉండి లగ్నంలో ఉన్న కారణముగా సెల్ఫ్ డిఫెన్సు, ఇరిటేషన్లో పడ్డము అండ్ అగైన్ దాంతో పోరాడాల్సి రావడము, అవన్నీ కూడా. అంటే చంద్రమహాదశ ఉన్నంత స్మూత్గా కుజుడు ఉండడు. చంద్రుల్లో కూడా కుజుడితో కలిసిన కారణంగానే మనకి అగ్రికల్చర్ ప్రొటెస్ట్లు ఇవి అనేవి జరగడం అనేది జరిగింది. అయితే ఈయనకి 2027 ఎండింగ్కి
రాహు స్టార్ట్ అయిపోతాడు. అండ్ 2027 మే నుంచి చంద్రుడు అంతర్దశలో, అంటే మహాదశలో వచ్చే లాస్ట్ అంతర్దశని దశా ఛిద్రము అని అంటారు. అంటే ఛిద్రదశ ఇటువంటివి, అంటే లాస్ట్ అంతర్దశ అంతగా గుడ్ రిజల్ట్ ఇవ్వదు అనేది చెప్తారు. అయితే మనము ఆయన చంద్రమహాదశలో రవి మంచి రిజల్టే ఇచ్చాడు. సో కుజుల్లో చంద్రుడు కూడా మంచి రిజల్టే ఇస్తాడు. కాకపోతే ఎక్కువ ప్రెషర్, అంటే మెంటల్ ప్రెషర్ అనేది ఆయనకి ఎక్కువ ఉంటుంది. అట్లా కొంత అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే నరేంద్ర మోడీ గారు దైవభక్తి కానీ సెల్ఫ్ డిసిప్లిన్ కానీ వీటి కారణంగా ఆయనకున్న ఓన్ హీలింగ్ టెక్నిక్స్ తోటే హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు రాహు మహాదశ వీళ్ళు గవర్నమెంట్ సగంలో ఉండగానే స్టార్ట్ అయిపోతుంది. సో రాహు వచ్చిన తర్వాత ఇంకొక 2 ఏళ్ళు గవర్నమెంట్ని కొనసాగించాలి. దీన్ని కొనసాగించగలరా లేరా అన్నది ప్రశ్న. అయితే రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ ఉత్తర భాద్రపద. సో ఉత్తర భాద్ర నక్షత్రం మీద ఆయన ఉన్న కారణముగా రాహు వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది స్టార్టింగ్లో పెట్టినా కూడాను ఆయన 5 ఏళ్ళు గవర్నమెంట్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసే అవకాశము ఎక్కువే కనిపిస్తుంది. ఎందుకంటే శని నక్షత్రం మీద ఉన్న కారణంగా ఇమీడియట్గా రాహు వచ్చి నెగిటివ్ చెయ్యడు, అంటే ఉన్న పదవిలోంచి వెళ్ళిపోవడం అనేది. ఎందుకంటే మనకి వరల్డ్ వైడ్గా ఉన్న ఆస్ట్రాలజర్సు ఈ పాయింట్ మీద డిస్కషన్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. సో అయితే కొంతమంది రాహు రాగానే ఆయన గవర్నమెంట్లో ఉండకపోవచ్చని చెప్పారు. బట్ నేను మా స్టూడెంట్స్ అడిగినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి, ఇట్లాగా ఫేమస్ ఆస్ట్రాలజర్స్ ఇది చెప్పారు అది చెప్పారు అన్నప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పాను. రాహు మహాదశ రాగానే మొత్తం మారిపోవడం అనేది ఉండదు. ఎస్పెషల్లీ శని నక్షత్రం మీద ఉండి గురువు ఇంట్లోనే ఉండి గురువు కూడా శని ఇంట్లోనే ఉన్నప్పుడు రాహు మహాదశ మొదలైనా కూడాను ఆయన కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కుజుల్లో ఆయన మీద డైరెక్ట్గా ఎలిగేషన్స్ రాకపోయినా ఆయన పోరాడాల్సి వచ్చింది వీటిని సరిచేయడానికి. అయితే రాహు మొదలైన తర్వాత పర్సనల్ అటాకింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇమ్మెచ్యూర్డ్గా ఉండి మాట్లాడే వాళ్ళు, కామెంట్స్ చేసేవాళ్ళు ఆయన మీద ఈ వయసులో కూడాను ఏంటంటే పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ చేస్తూ ఉంటారు కదా. మనకి ఇండియన్ కల్చర్ వదిలేసి వయసుని పక్కకు పెట్టి ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళ మీద అయినా సరే సింపుల్ కామెంట్స్ పాస్ చేస్తుంటారు. సో ఈ విధంగా పంచమంలో రాహు ఉండి రాహు మహాదశ మొదలైన తర్వాత ఆయన పర్సనల్గా అంటే స్కాములు చేశారు ఇది చేశారని ఎలాగా చెప్పలేరు. కాబట్టి అర్థం పర్థం లేని సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఆయన మీద దాడి చేసి దాడిని పెంచే అవకాశము 2027 ఎండింగ్ టు 28లో ఉంటుంది. కాబట్టి అండ్ రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు, హై లెవెల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడము అండ్ సక్సెస్ఫుల్గా దానిని, ఎందుకంటే ఆయన పంచమరాహు ఉండడం వల్లనే సోషల్ మీడియాని గుజరాత్ ఎలక్షన్స్ నుంచే ఆయన పవర్ఫుల్గా ఉపయోగించుకోగలిగారు అండ్ నేషనల్ లెవెల్లో కూడా వాడుకోగలిగారు. అదే కొంత వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది రాహు స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి రాహు మహాదశ మొదలైనా కూడాను ఈ 5 ఇయర్స్ గవర్నమెంట్ని ఆయన కంప్లీట్ చేస్తారు. బట్ 28 నుంచి మటుకు ఇంకొంచెము ఈ జెన్జీ లేకపోతే సోషల్ మీడియా ఉద్యమకారులు ఉంటారు కదా, వాటి ప్రభావము ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు, ఎన్డీఏ అండ్ సో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అండ్ సో ఎందుకంటే మన దేశానికి అద్భుతమైన ప్రధానమంత్రి వచ్చారు. సో ఆయనని జాగ్రత్తగా, అంటే రిటైర్మెంట్ అనేది ఎవరికైనా తప్పదు, బట్ గౌరవ మర్యాదలతోటి పంపించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, బాయ్.